జనసేన పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించడం లక్ష్యంగా చేపట్టిన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ గడువును 5వ తేదీ ఆదివారం వరకు పొడిగించినట్లు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ పార్లమెంటు పరిశీలకులు ఉంగుటూరు ఎమ్మెల్యే పి ధర్మరాజు తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నిర్మాణ సారథులుగా పనిచేయడానికి ఇప్పటి వరకు 1300 దరఖాస్తులు అందాయని తెలిపారు. పార్టీ పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో విశేష స్పందన కనిపిస్తున్న నేపథ్యంలో మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును జూలై 5వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు శశి పగడాల, పూల ప్రభాకర్, ఏకే శరవణ, పుష్పవతి, నానబాల లోకేష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమాన్ని అందరం కమిటీ సభ్యులందరూ కూడా కలిసి 32 మంది కూడా కలిసి ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా 1300 మంది అప్లికేషన్ ఈరోజు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇది అంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసిన తర్వాత ఆయన మరో 2 రోజులు అంటే 4వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే ఆదివారం ఉదయం 5వ తారీఖు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆదివారం వరకు కూడా దీన్ని పొడిగించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని జన సైనికుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా కోరుతున్నాం. అంటే ఆల్రెడీ ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక జనసేన పార్టీ నిర్మాణాన్ని ట్రాన్స్పరెంట్గా అందరూ అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకత్వం మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ వరకు వెళ్ళే వారిని అందరినీ గుర్తించి ఉద్యమి నుంచి నాయకుని చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జేఎంసీ ఆఫీస్లో చిత్తూరులోనే ఇంకా 2 రోజులు కూడా జరుగుతుందని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇంత మంచి స్పందన, ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అయ్యే ఆలోచనతో అందరూ కూడా వస్తున్నారు. ఇంకా కూడా మేము అంటే హాలిడేస్లో వస్తాం అన్ని చెప్తే వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు చేయడం జరిగింది. ప్రజలందరికీ నమస్కారాలు. ఇక్కడ జేఎంసీ చిత్తూరు లక్ష్మీవారి కాలనీలో జేఎంసీ ఆఫీస్ ఉంది. గత 4 రోజులుగా అనేక మంది వచ్చి తమ పదవుల కోసం దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఎవరు చేయనటువంటి ఒక గొప్ప పనిని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు చేయడము, మాకు అందులో భాగస్వామ్యం ఇవ్వడం మేము ఎంతో గర్విస్తున్నాము. ఈ పనిని కూడా ఇంకా 2 రోజులు పొడిగించి అందరి కోరిక మేరకు పొడిగిస్తున్నారు. అందరు కూడా రావాలని, అందరు కూడా మాతో జనసేన పార్టీ బలోపేతంగా తయారు కావాలని, దానికోసం మా వంతు మేము కృషి చేస్తామని అందరు కూడా మా కమిటీ సభ్యులు 28 మంది కూడా ఒకరికొకరితో స్నేహంగా సహకరిస్తూ మేము ఇంకా బలంగా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాం. మా వంతుగా నిజాయితీగా వారు మళ్ళా మాకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యోగాల్లో పాటు చేసుకునే వాళ్ళ యూత్ కోసం 2 రోజులు ఈ కార్యక్రమం పెంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత మరియు వీర మహిళలు అందరూ శనివారం, ఆదివారం 2 రోజులు పెంచినారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము కోరుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే 1300 సభ్యత్వాల పైచీలకు వచ్చాయి, మన అప్లికేషన్లు వచ్చాయి. సభ్యత్వం చేయడం వాళ్ళంతా ప్రతి ఒక్కరూ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ 2 రోజుల్లో కూడా ఎక్కువ చేసుకోవాలని మేము కమిటీ తరఫున కోరి విన్నపిస్తున్నాము. ప్రతి ఒక్క లీడర్షిప్ అనే కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ చిత్తూరు జేఎస్పీ కార్యాలయంలో గత 5 రోజులుగా కొనసాగుతోంది. దీనికి 5 రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల్లో
ఉన్నటువంటి ఉద్యమి సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మహిళలు చంటి బిడ్డల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ దరఖాస్తుల్ని మాకు అందజేయడం జరిగింది. అలాగే ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మ పరిరక్షణకు కూడా పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ విభాగాల్లో కొత్తగా నారసింహ వారాహి గణం కూడా ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. అందులో కూడా ఆసక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా ఈ 2 రోజులు కూడా అదనంగా పొడిగించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్. పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాచార సేకరణ కమిటీలో 28 మంది సభ్యుల్లో నేను ఒకరిని. ఈ 4 రోజులు జరిగిన సభ్యత్వాలు అంటే 30, 29, 30వ తేదీ, 1, 2, 3వ తేదీ జరిగిన దానికి మంచి స్పందన వచ్చిన ప్రజల నుంచి. వీళ్ళందరి స్పందన బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 రోజులు పొడిగించడం జరిగింది. కావున ఈ సభ్యత్వం చేసుకున్న వాళ్ళు, ఉద్యమి సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాల్సి కోరుతున్నాము. మీకోసమే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 రోజులు పొడిగించడం జరిగింది. కావున మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో కొందరికి కన్ఫ్యూజన్ ఉంది. పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గం, టౌన్ కమిటీల ద్వారా మీకు ఇన్ని రోజులు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నం ఇది. దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను.